సపరేట్ చేస్తే అప్పుడు ఏ నుంచి బి డిస్టెన్స్ వస్తుంది. ఓకేనా? లాజిక్ అర్థమైతే చిన్న లాజిక్ కదా ఇది. సో మనం ఇప్పుడు జెడ్ వాల్యూ 0.81 అంటే ఇక్కడ ఉంది అనుకుందాం. జెడ్ వాల్యూ 0.81 ఇక్కడ ఉంది అనుకుందాం. జెడ్ వాల్యూ 1.73 ఇక్కడ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే అర్థం ఏంటమ్మా చెప్పండి. ఇది Z1 అనుకుందాం, ఇది Z2 అనుకుందాం. Z2 మైనస్ Z1 అంతేనా? క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది అందరికీ కూడా. ఫస్ట్ టైం అర్థం చేసుకుంటే లెక్క చేయడం చాలా ఈజీ అమ్మా. సో అనేది ఇప్పుడు Z2 మైనస్ Z1 అనేది ఈ ఏరియా ఇస్తుంది, రెండింటికి వచ్చిన ఏరియా ఇస్తుంది. ఇక్కడ Z2 అంటే ఏంటి చూడండి. Z2 అంటే 1.73, Z1 అంటే 0.81. మనం ఇప్పుడు ఏం చేయాలన్నమాట, టేబుల్లో వచ్చింది. జీరో 0.8 నుండి ఎలా వస్తుందమ్మా, 0.8 అనేది చెక్ చేసుకోవాలి. 0.1 అనేది చెక్ చేసుకోవాలి, కాలం చెక్ చేసుకోవాలి. సో దిస్ వాల్యూ గివ్స్ 0.81. అర్థమవుతుందా టేబుల్లో చూడడం అనేది. సిమిలర్లీ 0.81 1.73 అంటే ఎలా వస్తుంది, 1.7 అనేటువంటి 1.7 అనేటువంటి రో తీసుకున్నాను. 1.78 రో 1.73 అన్న 0.03. యువతల పక్క ఎంత అవుతుంది, 50% ఉంటుంది. యువతల పక్క ఎంత అవుతుంది, 50% ఉంటుంది. అది మన ఎగ్జామ్షన్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నార్మల్ కర్వ్ యొక్క ఎగ్జామ్షన్ ఏంటి, మధ్యలో ఉన్నటువంటి మీన్ వాల్యూ న్యూ ఏదైతే ఉందో ఆ మీన్ వాల్యూ అనే లైన్ ఏం చేస్తుంది, మొత్తం డేటాని 50% కట్ చేస్తుంది అన్నమాట. అంటే దానికి రైట్ సైడ్ అవుతున్నట్టుగా 50%, లెఫ్ట్ సైడ్ అవుతున్నట్టుగా 50%. రైట్. ఇప్పుడు గమనించండి, 35కి అవతల పక్కన 0.07 ఉంది అంటే ఈ 35కి అవతల పక్కన ఎంత ఉంటుంది డేటా చెప్పండి. టోటల్ 50% కదా. 0.07 తీసేస్తే ఎంత ఉంటుంది, 0.43 ఉంటుంది. ఓకేనా? అంటే ఈ ఏరియా 0.07 అంటే ఈ ఏరియా ఎంత అవుతుంది, 0.43 అవుతుంది. సిమిలర్లీ క్వశ్చన్ ఇచ్చినటువంటి x less than 63 is 0.89 అన్నాడు. ఆ వాల్యూని అప్లై చేసి చూడండి. లెస్ దాన్ 63 0.89 ఉంది అని చెప్తాడు. సో అండర్ 83 అండర్ 63 అంటే అర్థమండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా రావడం. ఇదంతా తీసుకుంటే ఏమవుతుంది, అండర్ 63 అవుతుంది. కానీ మనకేం తెలుసు, ఇక్కడ దాకా ఆల్రెడీ 50% అని తెలుసు. ఇక్కడ దాకా ఓకేనా? సో ఈ మిగిలిన ఏరియా ఎంత అవుతుంది, 0.89 నుంచి 0.50 సపరేట్ చేయండి. 0.39. ప్రతి ఒక్కళ్ళు దీన్ని అర్థం చేసుకుని, అర్థం కాకపోతే నన్ను అడగండి.